మరోసారి కక్ష సాధింపుకు దిగారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అన్ని అనుమతులున్నా వాటర్ ప్లాంట్ కూల్చేసేందుకు ప్లాన్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్ గా అధికారులను పంపి వేధిస్తున్నారు. త్యాగరాజు వాటర్ ప్లాంట్ వద్ద మున్సిపల్ సిబ్బందిని పంపించారు. అన్ని అనుమతులు చూపినా అధికారులు అక్కడి నుంచి కదల్లేదు. వాటర్ ప్లాంట్ ని కూలగొట్టేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే కమిషనర్ ఆదేశాలున్నాయని కూలగట్టేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న మేయర్ సురేష్ బాబు వాటర్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అన్ని అనుమతులున్నా వాటర్ ప్లాంట్ ని ఎలా కూలుస్తారని అధికారులను ప్రశ్నించారు. అధికారులు వెళ్లే వరకు ప్లాంట్ వద్దే ఉంటానని మేయర్ సురేష్ బాబు స్పష్టం చేశారు. కడపలో కూటమి అరాచకాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప నగరంలో ఉన్నటువంటి మాసాపేటలో ఒక వాటర్ ప్లాంట్ని ఏదైతే కూలదోసేందుకు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తమకు తాగునీరు ఇచ్చేటటువంటి ప్లాంట్ని ఏ విధంగా మీరు పగలగొడతారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు అధికారులు ఇక్కడికి వచ్చారు, ఏం జరుగుతుంది అనేది మన దగ్గర కార్పొరేటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. త్యాగరాజు గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా, నోటీసులు ఇవ్వకుండానే ఏ విధంగా కొట్టారు? ఏ ఒక్క నోటీస్ ఇష్యూ చేయలేదు, గతంలో కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. కావాల్సిందే ఉద్దేశపూర్వకంగానే ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఆల్రెడీ అది ఎంక్రోజ్ ల్యాండు, ఇదంతా మొత్తం మున్సిపాలిటీ ల్యాండే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి 225 జీవో ప్రకారము ఇవన్నీ పట్టాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో సూర్యచంద్ర ప్రవీణ్ చంద్ గారు, మేయర్ గారు ఇదంతా స్ట్రీమ్ లైన్ చేసి 3 విఆర్ఓ మూడు బృందాలను వేసి సర్వే చేసి 554 కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఇది స్టాండింగ్ కమిటీలో కొని జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవల్ చేసి దాని 218 జనరల్ బాడీ ఆమోదం నెంబరు దాంట్లో ఆమోదించడం కూడా జరిగింది. ఈ సర్వే నివేదిక అంతా ఉంది, మొత్తం డేటా అంతా ఉంది. ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిన వాటిల్లో 35 మందికి ఫస్ట్ విడతగా పట్టాలు ఇచ్చేసినాం. ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మిగతా ఇవ్వకుండా నిలబడినాయి. అయితే అన్ని సెలక్షన్ లిస్టులో ఉన్నాయి. ఆర్డీఓ కాడ ఫోటోలతో సహా ఫైల్ ఉంది. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. తమకు పట్టాలు ఇచ్చారు, కొన్ని పట్టాలు ఆర్డీఓ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నిజంగా ఈ కడప నగరంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని లేవదీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తొత్తులుగా ఈరోజు కార్పొరేషన్ సిబ్బంది ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా ఈ వాటర్ ప్లాంట్కి సంబంధించి 26వ డివిజన్లో త్యాగరాజుకు సంబంధించి అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే దాన్ని డెమాలిష్ చేయాలి. ఒకటే వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చినారా, మీరు అడిగారా అని మేము అడుగుతా ఉన్నా కూడా దానికి సమాధానం చెప్పడం లేదు. మేము ఎటువంటిది, మా దగ్గర ఏం పేపర్ లేదు, మేమేం చెప్పేది లేదు, మేమైతే దాన్ని కొట్టాలా. ఎందుకంటే మాకు పైనుంచి ఆర్డర్స్, పైనుంచి అంటే ఏ పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయో మాకైతే ఇంతవరకు తెలియదు. అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ దృష్టిలో మాలామాదిగలు మినరల్ వాటర్ తాగకూడదా, మాలామాదిగలు నీట్గా ఉండకూడదా, మాలామాదిగల కాలనీలలో వాటర్ ప్లాంట్ ఉండకూడదా, అది మీరు చెప్పండి. ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? అధికారులందరూ ఒకటి తెలుసుకోవాలి, అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ వాటర్ ప్లాంట్ కూడా టచ్ చేస్తే మాత్రము ప్రతి ఒక్కరు కూడా తిరగబడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా దీని జోలికి రానికుండా ఈ స్థానిక ప్రజలే కూడా అడ్డపడే పరిస్థితి ఉంది. సార్, ఇది టీడీపీ వైఎస్ఆర్ అని కాదు, ఇది ఒక కులానికి సంబంధించిన విషయం, ఒక వీధికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఒక వీధిలో సపోజ్ ఏదైనా జరిగిందంటే అందరం కులమంతా ఒకటి కావాలా? ఏం సార్, ఒక కులమంతా ఒకటి కావాలి. ఏదైనా వచ్చినా మా పరిష్కారం మేమే చేసుకోవాలి. అంటే దాని పట్టాలు లేదంటున్నారు, మిగతా ఇళ్లకు కూడా పట్టాలు లేవు. దేనికి పట్టాలు ఉండేటి పగలగొట్టినారు. ఉండేమో దళితులం అంటే చిన్న చూపు. ఊరు బయట ఉండాలనా? మేమేమన్నా మాకేమన్నా అర్హత లేదా, హక్కు లేదా? నీళ్లు తాగని కూడా మా నీళ్ళు ఎవరు తాగకూడదా? త్యాగరాజుని ఉండకూడదు. వాడు వైఎస్ కాంగ్రెస్ మనిషి, ఎందుకు ఉండాలి? వాడు మొగం చూడకూడదు. వాడి మీద ఏదో పగలు కొట్టాల్సిందే. వాడు అక్కర్లే మాకు. వాడిని లేపాలి. వాడిని లేపినప్పుడు మేమందరం ఒక్కరు కొట్టడం, మేము కూడా గోరీలు కడిపాల్సిందే, సావాల్సిందే. మేము అట్లా ముద్ద రక్తం గలాడిపోతాం. మేము కూడా వాడు ఎవరు మమ్మల్ని తప్పుతున్నారో మేమందరం మాది కూడా మాలందరం పోవాల్సిందే. వాడు మా మీద పెట్టుకోవటం. నువ్వు గెలిచినప్పుడు, మేము గెలిచినప్పుడు
మా వాళ్ళు కొట్లాడుతుంది. నువ్వు కలిసినప్పుడు మా పిల్లలు మీకు ఎందుకు వస్తారు? ఏమంత ఖర్చు? ఎందుకు అంత ఖర్చు? ఇంటికి 15,000, ఈ బిడ్డకి 15,000, ఆ బిడ్డకి 15,000, ఈ బిడ్డకి 15,000 అంటే ఇంకా కానీ అంటే ఊసోళ్ళందరినీ అయ్యా మేము కనలేకపోయండి ఎప్పుడు మరి 15,000 తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము తాగునీటి కోసం పెట్టుకున్న ఒక చిన్న ప్లాంట్ని అన్ని అనుమతులు ఉన్నాయి, అదేవిధంగా పూర్తి స్థాయిలో దీని పట్టాలు కూడా ఆర్డీఓ దగ్గర ఉన్నాయి, కొంతమంది పట్టాలు కూడా ఇచ్చారు ఈ ప్రాంతానికి సంబంధించి. ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ని డిమాలిష్ చేసిన తర్వాత మిగతా తమ ఇళ్ల పరిస్థితి ఏంది, ఇది కూడా ఆ విధంగానే డిమాలిష్ చేస్తారనేటువంటి అనుమానాలు, భయాందోళనలు కూడా స్థానికుల్లో కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు వితౌట్ నోటీసెస్ సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి వాటిని డిమాలిష్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, మాసాపేట నుంచి.